దానియేలుని ఎలాగైనా అభ్యంతరపరిచి ప్రార్థన చేయకుండా చేయాలని చూశాను. ఎవరైనా 30 రోజులు ఏ దేవునికైనా ప్రార్థన చేస్తే సింహపు గుహలోకి వెళ్ళిపోవాలి. కానీ దానియేలు ఏం చేశాడు? యథాప్రకారం యెరూషలేము వైపుకు తన కిటికీలను తెరచి ముమ్మారు ప్రార్థన చేశాడు. సోదరి ప్రార్థన మర్చిపోయావు, ప్రార్థన చేయటం లేదు. నీ యొక్క సమస్యలకి ఎక్కువైపోయినాయి. నీ సమస్యలతో కృంగిపోతున్నావు. అనవసరమైన సమస్యలతో నీవు దిగజారిపోయి దేవుని యొక్క సంతోషాన్ని కోల్పోతున్నావు. ఆయన నీకు సంతోషాన్ని రాసి పెట్టాడేమనుకుంటున్నావు? 64వ కీర్తన 10వ వచనం. ఎంత దుఃఖంతో ప్రారంభించినటువంటి ఆ కీర్తన లాస్ట్కి ఏమంటున్నాడు చూడండి. నీతిమంతులు యెహోవాను బట్టి సంతోషించుచు దేర్ విల్ బి జాయ్, ఆయన శరణు జొచ్చెదరు. అంతే, ఇది లాస్ట్ వచనం. యథార్థ హృదయులు అందరూ అతిశయిల్లుదురు. యథార్థ హృదయులు అందరూ, నీవు కూడా